ఆఫ్ ది రికార్డ్. నంద్యాల రాజకీయాల్లో ఇప్పుడు మున్సిపల్ పోరు హీట్ పెంచుతోంది. పురపాలక సంఘం పీఠం కైవసం చేసుకోవడానికి అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఒకవైపు అభివృద్ధి మా హయాంలోనే జరుగుతుంది అంటూ అధికార కూటమి గట్టిగా ప్రచారం చేస్తూ ఉంటే, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను అస్త్రంగా అమలుచుకొని వైసీపీ పోరుబాటు పట్టింది. క్షేత్రస్థాయిలో ఎవరి పట్టు వారు నిలుపుకోవడానికి నేతలు తీవ్రంగా శ్రమిస్తూ ఉంటే, ఓటర్లు మాత్రం అత్యంత నిశ్చితంగా అన్ని పరిణామాలను గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నంద్యాల మున్సిపల్ రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? నంద్యాల నియోజకవర్గంలో రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికల సమరంలో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తీవ్రమైన కసరత్తును ప్రారంభించాయి. కూటమి, వైసీపీ రెండు శిబిరాలు రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నాయి. గతంలో జరిగిన అభివృద్ధిపై విమర్శలు, ప్రతి విమర్శలతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ రాజకీయ సమీకరణాలను స్థానిక ఓటరు అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. క్షేత్రస్థాయిలో ఎవరి పట్టు వారు నిలుపుకోవడానికి నాయకులు ప్రజలకు చేరువవుతున్నారు. ఇలాంటి కీలక సమయాల్లో సరైన వ్యూహాలు రచించడం రెండు పార్టీలకు చాలా కీలకమైందనే చెప్పుకోవాలి. మున్సిపల్ కార్యాలయాలపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల ఎమ్మెల్యే, మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డితో కలిసి భారీ స్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఏళ్లలో చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తరిస్తూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. మంత్రి కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్తూ తమ పాలనలోని విజయాలను ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు నంద్యాల గడ్డపై మళ్లీ తమ పట్టు నిలుపుకోవడానికి వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఏ ఒక్క సీటు ఏకగ్రీవం కాకుండా అన్ని స్థానాల నుంచి గట్టి పోటీ ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేడర్కు దిశానిర్దేశం చేశారు. స్థానిక నాయకులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్ప రవిచందర్ కిషోర్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సూపర్ 6 హామీల అమలు తీరుపై, ధరల పెరుగుదల, ప్రజా సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాజకీయ పోరులో ఏ పార్టీకి తక్కువ అంచనా వేయడానికి వీలులేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడానికి వైసీపీ శ్రేణులు ధర్నాలు, నిరసనలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం, అక్రమ కేసులు అంశాలను ప్రధాన అస్త్రాలుగా మలుచుకొని వారు అధికార పార్టీని నిలదీస్తున్నారు. అయితే ఏపీ రాజకీయ మైదానంలో ఏ పార్టీ ఎంత చేసినా ఓటరు నాడి ఎటువైపు ఉంటుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. ప్రజాక్షేత్రంలో బలాబలాలు తేల్చుకోవడానికి రెండు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నంద్యాల అభివృద్ధి తామే చేస్తామని అధికార ప్రతిపక్ష పార్టీలు వేర్వేరు వేదికల ద్వారా గట్టిగా ప్రకటిస్తున్నాయి. ఎవరికి వారు తాము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా రాజకీయ చర్చలు జోరుగా సాగుతూ ఉండటంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. నాయకులు ఎవరికి వారు తమదైన శైలిలో ప్రజలను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టడానికి సరికొత్త ప్లాన్స్ అమలు చేస్తున్నారు. ఇలాంటి పోటీ వాతావరణంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం రాజకీయ పార్టీలకు కత్తిమీద లాంటి పని అవుతుంది. గ్రామ, పట్టణ స్థాయిలో ఓటర్లు మాత్రం రెండు పార్టీల తీరును ఎంతో ఓపికగా గమనిస్తున్నారు. నాయకులు ఎన్ని హామీలు ఇస్తున్నప్పటికీ ఎవరు నిజంగా సేవ చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. ఎవరికి ఓటు వేస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే అంశంపై నంద్యాల ప్రజలు ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచారాల హోరు ఎంత ఎక్కువగా ఉన్నా ఓటరు మాత్రం తన మనసులో ఏముందనేది బయట పెట్టకుండా గోప్యంగా ఉంచుతున్నారు. ఈ మౌనం ఏ పార్టీకి లభిస్తుందనేది ప్రస్తుతానికి ఎవరికి అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం పార్టీ బలం కంటే వ్యక్తిగత ఇమేజ్, అభ్యర్థుల సమర్థతే కీలకమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. నంద్యాల మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి రెండు ప్రధాన పార్టీలు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా అది ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నాయకులకు కూడా బాగా తెలుసు. అందుకే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తూ ప్రత్యర్థి పార్టీలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగుతున్నారు. ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారనేది మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి మారుతుంది.
మొత్తానికి పరిశీలిస్తే నంద్యాల మున్సిపల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతూ ఉండగా ఇక్కడ ఎక్కడా వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా కొన్ని చర్యలు సాగుతున్నాయి. అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందనే అంశంపై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నప్పటికీ తుది నిర్ణయం మాత్రం ఓటరు చేతుల్లోనే ఉంది. పార్టీలకు అతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేసే సమర్థులైన అభ్యర్థులకే ప్రజలు పట్టం కడతారని స్పష్టమవుతుంది. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇస్తారనేది మున్సిపల్ ఫలితాలలో తేలనుంది. సో అప్పటి వరకు వేచి చూడాల్సిందే.